ओम शांति। ओम शांति। अव्यक्त मुरली मंथन प्रोग्राम में అవ్యక్త మురళీ మంతన ప్రోగ్రామ్ కి आए हुए ఇచ్చేసినటువంటి बाप दादा के బాప్ దాదా యొక్క दिल तक नशीन बच्चों को హృదయ సింహాసనాధికారులైన పిల్లలకు बाप दादा की तरफ से బాప్ దాదా తరపు నుండి दिल का स्वागत है। హృదయపూర్వక స్వాగతాలు। इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 2 अप्रैल 2008। ఆ, ఏప్రిల్ 2, 2008 సంవత్సరంది। समय के अनुसार, సమయం అనుసారంగా, ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా हम बच्चे మన పిల్లలందరము नए नए रूप की सेवा में, కొత్త కొత్త రూపాలైన సేవల్లో, बेहद की सेवा में అనంతమైన సేవలోను बाबा को साथ देना पड़ता है। బాబాకి సహయోగం ఇవ్వాల్సి ఉంటుంది। उसके अनुसार దాని అనుసారంగానే खुद को कैसे परिवर्तन करना है, స్వయాన్ని ఎలా పరివర్తన చేయాలి, लक्ष्य क्या रखना है, లక్ష్యం ఏం పెట్టుకోవాలి, लक्षण कैसे रहना चाहिए, మన లక్షణాలు ఎలా ఉండాలి, ये सभी बात बाबा ने इस मुरली में कहा है। ఈ విషయాలన్నీ ఈ బాబా మనకి ఈ మురళిలో చెప్పారు। इस मुरली में बाबा कहते हैं, మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, इस वर्ष ఈ సంవత్సరము चारों ही सब्जेक्ट में 4 సబ్జెక్టులలోనూ अनुभव की अथॉरिटी बनो, అనుభవం యొక్క అథారిటీగా తయారవ్వండి, लक्ष्य और लक्षण को समान बनाओ। లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి। बच्चे तो छोटे नहीं हैं, పిల్లలేమో చిన్నవాళ్ళేం కాదు, बड़े हुए हैं, పెద్దవాళ్ళు అయిపోయారు। ज्ञान भी है, జ్ఞానం కూడా ఉంది, दूसरों को समझाते भी हैं, వేరే వాళ్ళకి అర్థం చేయిస్తారు కూడా, योग भी कर रहे हैं, యోగం కూడా చేస్తున్నారు, यथाशक्ति धारणा भी चल रहा है, యథాశక్తి కింద ధారణ కూడా చేస్తున్నారు, बहुत अच्छा सेवा भी कर रहे हैं। చాలా సేవ కూడా చేస్తున్నారు। इसके लिए बाप दादा हर बच्चे को पद्मा पद्मा गुण धन्यवाद कहते हैं। దీని గురించి బాబా ప్రతి ఒక్క పిల్లలకి పదమా పదమాల గుణాల యొక్క ధన్యవాదాలు చెప్తున్నారు। लेकिन కానీ अभी क्या चाहिए, ఇప్పుడు ఏం కావాలి? सिर्फ ज्ञान से काम नहीं चलता है, ఓన్లీ జ్ఞానంతోనే పని అవ్వదు, ज्ञान का अनुभव भी चाहिए, జ్ఞానం యొక్క అనుభవం కూడా కావాలి। ज्ञान का स्वरूप बनना चाहिए। మీరు జ్ఞానం యొక్క స్వరూపుల కింద తయారవ్వాలి। अनि अनुभव किसको कहते हैं? అనుభవము అని దేన్నంటారు? कर्म करने के बाद కర్మలు చేసిన తర్వాత आत्मा ఆత్మ कर्म के फल के साथ जब जुड़ती है, కర్మల యొక్క ఫలితంతో జోడించబడినప్పుడు, तब आत्मा को जो फीलिंग होता है అప్పుడు ఆత్మకి ఏదైతే ఫీలింగ్ ఉంటుందో उसको कहते हैं अनुभव। దాన్నే అనుభవము అంటారు। हम आत्मा है, మనము ఆత్మలము। जो भी यहाँ करना है पहले तो कर्म करना पड़ेगा। ఏం చేసినా ఇక్కడ ముందు మనము కర్మలు చెయ్యాలి, हाँ, कर्म इंद्रियों को यूज करना पड़ेगा। కర్మేంద్రియాలని ఉపయోగించుకోవాల్సి వస్తుంది। कर्म इंद्र यूज करते ही कर्म हो जाएगा। కర్మేంద్రియాలని ఉపయోగించుకుంటే వెంటనే అది కర్మలే అవుతాయి। कर्म होते ही कर्म का फल आएगा। కర్మలు కర్మలు జరుగుతూనే అయిపోయిన వెంటనే, పూర్తయిన వెంటనే కర్మ యొక్క ఫలితాలు వస్తాయి। उस फल का जिम्मेदार आत्मा ही है। అయితే ఆ ఫలితం యొక్క బాధ్యత ఆత్మదే। आत्मा ये सभी क्यों कर रही है? ఆత్మ ఇవన్నీ ఎందుకు చేస్తుంది? वो कर्मों का फल आत्मा को कुछ चाहिए, इसीलिए तो वो कर रही है ना। ఆ కర్మల యొక్క ఫలితము ఆత్మలకి ఏదో కావాలి, అందుకే కదా కర్మలు చేస్తున్నారు। एक होता है पुरुषार्थ, ఒకటి ఉంటుంది పురుషార్థం, ఒకటి उसको प्रयत्न भी कहते हैं, దాన్ని ప్రయత్నము అని కూడా అంటారు। उसको कार्य कहते हैं, कर्म कहते हैं। దాన్ని కార్యము అనొచ్చు, లేకపోతే కర్మలు అని కూడా అనొచ్చు। उसके बाद जो फल मिलता है దాని తర్వాత ఆ ఫలితం ఏదైతే దొరుకుతుందో उसको बाबा कहते प्रालब्ध। దాన్నే బాబా ప్రారబ్ధము అంటారు। प्रालब्ध आत्मा लेती है, ప్రారబ్ధం అయితే ఆత్మ తీసుకుంటుంది, कर्म आत्मा करती है। కర్మల్ని ఆత్మ చేస్తుంది। तो आत्मा को कर्म से भी ज्यादा प्रालब्ध अच्छा लगना चाहिए। అయితే ఆత్మలకి కర్మల కన్నా ప్రారబ్ధము ఎక్కువగా బాగా మంచిగా అనిపించాలి। हम बाबा के बच्चे क्यों बने हैं?
మనము బాబా యొక్క పిల్లల కింద ఎందుకు తయారయ్యాము? सदा खुश रहने के लिए, సదా సంతోషంగా ఉండడానికే కదా! सदा शांति में रहने के लिए। సదా శాంతిలో ఉండడానికి తయారయ్యాము. भगवान हमको क्यों यूज कर रहा है? భగవంతుడు మనని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? सारे विश्व को खुशी देने के लिए। మొత్తం విశ్వమంతటికి సంతోషం ఇవ్వడానికి మనని బాబా ఉపయోగించుకుంటున్నారు. वो कर्म तो ठीक होना चाहिए। కాబట్టి మన కర్మలు సరిగా ఉండాలి కదా! कर्म ठीक होगा तो कर्म का फल भी ठीक होगा। కర్మలు సరిగా జరిగితే కర్మల యొక్క ఫలితాలు కూడా సరిగానే ఉంటాయి. तो का फल आत्मा को अच्छा लगेगा, అయితే కర్మల యొక్క ఫలితాలు ఆత్మకి బాగా మంచిగా అనిపించినప్పుడు तब आत्मा को अनुभव होता है। అప్పుడు ఆత్మకి ఆ అనుభవం జరుగుతుంది. समझ लीजिएगा, किसी ने कहा गुलाब जामुन के बारे में कहा, ज्ञान मिला। ఆ! ఇలా అనుకోండి, ఎవరికో గులాబ్ జామ్ గురించి ఎలా తయారు చేయాలి అన్న జ్ఞానం దొరికింది. पैकेट भी हाथ में मिला, వాళ్ళకి ఒక ప్యాకెట్ కూడా వచ్చింది. उसको बनाना पड़ेगा ना। అయితే దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది కదా! तो कैसे बनाना है वो विधि विधान भी चाहिए। అయితే దాన్ని ఆ గులాబ్ జామున్‌ని ఎట్లా తయారు చేయాలో ఆ విధి విధానాలు కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. गुलाब जामुन बनने के बाद वो किस साधन के ऊपर रखना है वो भी ज्ञान चाहिए। ఆ గులాబ్ జామున్ తయారు చేసిన తర్వాత మనం దాన్ని ఏ సాధనం మీద పెట్టాలో అది కూడా తెలిసి ఉండాలి. जब गुलाब जामुन जीभ के ऊपर है, అయితే గులాబ్ జాములు నాలుక మీద ఉన్నప్పుడు उस गुलाब जामुन में जो भी गुण है उसका अनुभव आत्मा को होने लगता है। అప్పుడు ఆ గులాబ్ జామ్‌లో ఏముందో టేస్ట్, రుచి అది ఆ నాలుకకి అనుభవం అవుతుంది. तो आत्मा ने ये सभी कर्म क्यों किया? ఆత్మ ఈ కర్మలన్నీ ఎందుకు చేసింది? उस अनुभव के लिए किया है ना। ఆ అనుభవం చేయడానికే కదా చేసింది. तो उस अनुभव के तरफ आपको ज्यादा अटेंशन रखना है। కాబట్టి ఆ అనుభవం వైపు మీరు ఎక్కువగా అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. यहाँ दुनिया में क्या होता है? ఇక్కడ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంటుంది? कर्म करने के बाद आपको कर्म का फल मिलता है, కర్మలు చేసిన తర్వాత మనకి కర్మల యొక్క ఫలితాలు దొరుకుతాయి. लेकिन यहाँ जो स्पिरिचुअलिटी में क्या होता है? అయితే ఇక్కడ మన ఆధ్యాత్మికంగా ఇక్కడ స్పిరిచువాలిటీలో ఏం జరుగుతుంది అంటే आत्मा को क्या चाहिए? ఆత్మకి ఏం కావాలి? शांति चाहिए, శాంతి కావాలి. सप्त गुण चाहिए। సప్త గుణాలు కావాలి. दुनिया को भी हमको ब्रह्म कुमार कुमारी बनने के बाद क्या देना है? ప్రపంచానికి కూడా మనము బ్రహ్మ కుమారులు, కుమారీల కింద తయారయ్యాక ఏమి ఇవ్వాలి? वही सप्त गुण देना है। ఆ సప్త గుణాలే ఇవ్వాలి మనం. यहाँ कुछ रेडी करने का जरूरत नहीं है, ऑलरेडी बहुत कुछ है। ఇక్కడ మనము రెడీ చేయాల్సి, తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అన్నీ రెడీగానే ఉన్నాయి. खुद को अनुभव करने के लिए, స్వయానికి అనుభవం చేయడానికి, दूसरों को अनुभव कराने के लिए వేరే వారికి అనుభవం చేయించడానికి जो साधन चाहिए, ఏ సాధనమైతే కావాలో मन बुद्धि को మనసు, బుద్ధికి भगवान के साथ जुड़ना है। ఇక్కడ మనసు, బుద్ధిని భగవంతుడితో జోడింపచేయాలి. जब वो साधन ఎప్పుడైతే ఆ సాధనము भगवान को భగవంతుడిని यूज करने के लिए निमित्त बनेंगे, माना वो रेडी हो जाएगा, భగవంతుడిని ఉపయోగించుకోవడానికి రెడీ అయ్యారో तब बाबा उसको यूज करता है। అప్పుడు బాబా ఆ ఆత్మను ఉపయోగించుకుంటారు. बाबा यूज कर रहा है, कैसे पता चलेगा? బాబా ఆ ఆత్మని ఉపయోగించుకుంటున్నారు లేదు అన్నది ఎలా తెలుస్తుంది? बाबा का शक्ति मन बुद्धि द्वारा बाहर जा रहा है, इसका मतलब बाबा यूज कर रहा है। ఆ భగవంతుని యొక్క శక్తి ఈ ఆత్మ యొక్క మనసు, బుద్ధి ద్వారా బయటికి వెళ్తున్నాయి అంటే గనక బాబా ఆ ఆత్మని ఉపయోగించుకుంటున్నారు అని అర్థం. अभी तक हम क्या कर रहे हैं? ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాము? मनन कर रहे हैं, మననం చేసుకునేవాళ్ళము, चिंतन कर रहे हैं, చింతన చేసేవాళ్ళము, चिंता भी है, బాధలు కూడా ఉండేవి, लिख भी रहे हैं, రాసేవాళ్ళం కూడా, स्थूल में और सूक्ष्म में भी विजन माना देख भी रहे हैं, స్థూలంలోనూ మరియు సూక్ష్మంలో కూడా చూసేవాళ్ళము దృశ్యాలను, किरण को भी देख रहे हैं, कलर को भी देख रहे हैं। కిరణాల్ని చూసేవాళ్ళము, కలర్‌ని కూడా చూసేవాళ్ళము. लेकिन अभी क्या चाहिए? అని ఇప్పుడు ఏం కావాలి? इस सभी से नेक्स्ट स्टेज अनुभव होना चाहिए। వీటన్నిటికి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అనుభవం. అది కావాలి. जब गुलाब जामुन जीभ में रहेगा तो गुलाब जामुन दिखाई देता है क्या? గులాబ్ జాములు నాలుక మీద ఉన్నప్పుడు గులాబ్ జాములు కనిపిస్తాయా? लेकिन जब वो कटोरा में रहता है तब दिखाई देता है। అయితే ఆ గులాబ్ జాము
గులాబ్ జామును గిన్నెలో ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది. लेकिन हमको देखने से भी ज्यादा टेस्ट का जरूरत है ना। కానీ మనం చూడడం కన్నా మనకి ఆ రుచి కావాలి కదా! ముందు అదే కదా అవసరం. जब राजयोग में बैठते हो, రాజయోగంలో కూర్చున్నప్పుడు बाबा आपके द्वारा బాబా మీ ద్వారా कितना शक्ति फ्लो करा रहा है, ఎంత శక్తిని ఫ్లో చేస్తున్నారో उसका अनुभवी बनो। ఆ అనుభవి కింద తయారవ్వండి మీరు. यहाँ बाबा ने कहा 4 सब्जेक्ट। ఇక్కడ బాబా ఏం చెప్పారు అంటే 4 సబ్జెక్టులు చెప్పారు. वो कौन सा है? అవన్నీ ఏమేంటి? ज्ञान, योग, धारणा, सेवा। జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ. ज्ञान तो बाबा से मिलता है, జ్ఞానం అయితే మనకి బాబా దగ్గర నుంచి దొరుకుతుంది. हम सुनते भी हैं, पढ़ते भी हैं, మనము వింటాము, చదువుతాము కూడా, लिखते भी हैं, రాస్తాం కూడా, उसको रिपीट भी करते हैं। దాన్ని రిపీట్ చేస్తాం కూడా. आज बाबा ने बहुत अच्छा वरदान दिया करके कहते भी हैं। ఈ రోజు బాబా చాలా మంచి వరదానం ఇచ్చారు అని చెప్తాం కూడా. दूसरों को भी ज्ञान सुनाते हैं, వేరే వాళ్ళకి కూడా జ్ఞానాన్ని వినిపిస్తాం కూడా. लेकिन इसको ज्ञान स्वरूप या ज्ञान का अनुभव नहीं कहा जाता। కానీ వీళ్ళని జ్ఞాన స్వరూపాలు మరియు ज्ञान का अनुभवी नहीं कहा जाता है। జ్ఞానం యొక్క అనుభవీలు అని అనరు. जो ज्ञान आपको मिला है, ఏ జ్ఞానం అయితే మీకు దొరికిందో उसको कन्वर्शन करने में దాన్ని కన్వర్ట్ చేయటంలో प्रोसेस, ఒక పద్ధతి ఉంటుంది కదా, ప్రాసెస్. उस प्रोसेस को आप अप्लाई करेंगे, ఆ పద్ధతిని మీరు అప్లై చేశారు అంటే కనుక तब भी आपको अनुभव हो सकता है। అప్పుడే మీకు అనుభవం కలుగుతుంది. नॉलेज इज फर्स्ट स्टेप, జ్ఞానం అనేది ఫస్ట్ స్టెప్, अनुभव फाइनल स्टेप। అనుభవం అనేది లాస్ట్ స్టెప్. फर्स्ट एग्जाम्पल ज्ञान क्या है? మొదట ఉదాహరణ జ్ఞానం అంటే ఏంటి? हमको क्या चाहिए? మనకి ఏం కావాలి? शांति चाहिए। శాంతి కావాలి. मैं कौन? నేనెవరిని? आत्मा। ఆత్మను. मुझे एक शांति चाहिए। నాకు శాంతి కావాలి. शांति कहाँ है? శాంతి ఎక్కడుంది? परंदाम में है। పరంధామంలో ఉంది. किसके पास है? ఎవరి దగ్గర ఉంది? परमात्मा के साथ में है। పరమాత్మతో ఉంది. उसके लिए क्या करना है? దాని గురించి మనం ఏం చెయ్యాలి? अपने मन बुद्धि को మన మనస్సు బుద్ధిని सबसे हटाकर అన్నిటి దగ్గర నుంచి తీసివేసి परमात्मा के साथ जुड़ना है। పరమాత్మతో జోడింప చేయాలి. ये है ज्ञान। దీన్నే జ్ఞానము అంటారు. बाबा ने भी यही कहा है, బాబా అయితే ఇదే చెప్పారు. अपने को आत्मा समझ मुझ बाप को याद करो। స్వయాన్ని ఆత్మ కింద అనుకుని తండ్రినైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి. इस सेंटेंस को रिपीटेशन करने से योग लग जाएगा क्या? అయితే ఈ సెంటెన్స్ ని, ఈ వాక్యాన్ని అలా రిపీట్ చేశారు అనుకోండి, మీకు మీకు యోగం కుదురుతుందా? ज्ञान के बाद नेक्स्ट आता है योग। జ్ఞానం తర్వాత వస్తుంది యోగం. योग माना क्या है? యోగము అంటే ఏంటి? कनेक्शन। కనెక్షన్. किसको कनेक्ट होना है? ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? कौन कनेक्ट होता है? ఎవరు కనెక్ట్ అవుతారు? आत्मा। ఆత్మ. चाहिए किसको? ఇది ఎవరికి కావాలి? आत्मा को चाहिए। ఆత్మకే కావాలి. तो मन बुद्धि वहां भेजती है, మనస్సు బుద్ధిని ఆత్మ అక్కడికి పంపిస్తుంది. परमात्मा के साथ जुड़ती है। అక్కడ అంటే అక్కడికి వెళ్ళి పరమాత్మతో జోడింపబడుతుంది. जैसे हाथ द्वारा जीभ में गुलाब जामुन रखते हैं ना, इसको कहते हैं योग। ఎలా అంటే మన చేత్తో తీసుకువెళ్ళి గులాబ్ జామ్ ని నాలుక మీద పెట్టుకుంటాం కదా, దాన్నే అంటారు యోగము అని చెప్పి. अभी मन बुद्धि किसके साथ में है? ఇప్పుడు మనస్సు బుద్ధి ఎవరితో ఉన్నారు? बाबा के साथ। అక్కడ తండ్రితో ఉన్నారు. तब क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? बाबा में जो गुण है, బాబాలో ఏవేవైతే గుణాలు ఉన్నాయో खुद को अनुभव होने लगता है। స్వయానికి అనుభవం అవ్వడం స్టార్ట్ అవుతుంది. उसको कहते हैं धारणा, దాన్నే ధారణ అంటారు. क्योंकि आत्मा ने उस गुण को धारण किया। ఎందుకంటే ఆత్మ ఆ గుణాలని ధారణ చేసింది. जैसे आपके पास गहने हैं, ఎలా అంటే మీ దగ్గర నగలు ఉన్నాయి, उसको तिजोरी में रखेंगे, उसको धारणा नहीं कहते हैं ना। దాన్ని ఒక బీరువాలో పెడితే దాన్ని ధారణ అనరు కదా. उसको शरीर के ऊपर पहनना पड़ेगा, आईने के आगे देखना पड़ेगा, सेल्फी निकालना पड़ेगा, उसको धारणा कहते हैं। ఆ నగల్ని శరీరం మీద వేసుకోవాలి, అద్దం ముందు నిలబడాలి, సెల్ఫీ తీసుకోవాలి, అప్పుడే దాన్ని ధారణ అంటారు.
जब तक वो गहने को शरीर के ऊपर नहीं डालेंगे, ఎప్పటి వరకు అయితే ఆ నగల్ని మనం శరీరం మీద వేసుకోలేమో तब तक शरीर सुंदर नहीं दिखता है। అప్పటి వరకు శరీరము సుందరంగా, అందంగా కనిపించదు. आपके पास गहने हैं करके आपको भी मालूम नहीं रहता है, दुनिया वालों को भी पता नहीं रहता है। మీ దగ్గర నగలు ఉన్నాయని చెప్పి మీకు తెలీదు, ప్రపంచంలో వాళ్ళకి కూడా తెలీదు. जब आप उसको धर कर बाहर दुनिया में जाएंगे, लोगों को दिखाई देता है ना। ఎప్పుడైతే మీరు వాటిని ధరించి ప్రపంచంలోకి వెళ్తారో అప్పుడే వాళ్ళందరికీ అది తెలుస్తుంది. आप योगेश भाई के सामने आएंगे, మీరు యోగేష్ భాయ్ ముందుకి వస్తారు. योगेश भाई कुछ खा रहे हैं, యోగేష్ భాయ్ ఏదో తింటున్నారు. क्या खा रहे हैं आपको कैसे पता चलेगा? ఏం తింటున్నారో యోగేష్ భాయ్ మీకు ఎలా తెలుస్తుంది? उनके मुख देखने से पता चलता है। ఆయన ముఖాన్ని చూసిన వెంటనే తెలుస్తుంది. गुलाब जामुन खा रहे थे, बहुत एंजॉय करके खाते हैं। గులాబ్ జామున్ తింటున్నారనుకోండి, ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. बीच में कुछ खाने के बीच में मिर्ची मिल गया तो क्या होता है, आंखों में कानों में सभी पानी आने लगता है। అలా ఏదో ఆయన తింటూ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా మిర్చి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. हाँ, तब लोगों को पता चलता है ना, अभी ये मिर्ची खा रहा है। అప్పుడు జనంకి తెలుస్తుంది కదా ఈయన మిర్చి తింటున్నారు అని చెప్పి. तो मिर्ची का जो गुण है मेरे शरीर द्वारा आगे लोगों को पता चल रहा है ना। అయితే మిర్చిలో ఉన్న ఏదేదైతే గుణాలు ఉన్నాయో అవి నా ముఖం ద్వారా నా ముందు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. इसको कहते हैं सेवा। దీన్నే అంటారు సేవ అని చెప్పి. यहाँ मिर्ची अपना गुण योगेश भाई के शरीर द्वारा दिखा रही है। ఇక్కడ మిర్చి తన గుణాలను యోగేష్ బాయ్ శరీరం ద్వారా చూపిస్తోంది బయటికి. योगेश भाई की आत्मा को भी मिर्ची का अनुभव होता है कि नहीं होता है? అప్పుడు యోగేష్ బాయ్ ఆత్మకు కూడా మిర్చి యొక్క అనుభవం అవుతుందా లేదా? ऐसे ही అలాగే पहले ईश्वरीय गुण को धारण करो, మొదట మీరు ఈశ్వర్య గుణాలని ధారణ చేయండి. अनुभवी बनो। మీరు అనుభవీలు కింద తయారవ్వండి. जब तक आपको अनुभव नहीं होता है, ఎప్పటి వరకు మీకు అనుభవం జరగదో दूसरों को अनुभव नहीं करा सकते। వేరే వాళ్ళకి మీరు అనుభవాన్ని చేయించలేరు. अभी भाषण करना कम करो। ఇప్పుడు మీరు భాషణ చేయడం తగ్గించండి. अभी लोगों को रेडीमेड चाहिए, ఇప్పుడు జనమందరికీ రెడీమేడ్ గా కావాలి, फ्री में चाहिए। ఫ్రీగా కావాలి. भक्ति मार्ग में भी बहुत कुछ भाषण ज्ञान लोगों ने सुन लिया है। భక్తి మార్గంలో కూడా ఏదో భాషణ ఉపన్యాసాలు అన్ని అందరూ విన్నారు. लोगों को अभी अनुभव चाहिए। జనానికి ఇప్పుడు అనుభవం కావాలి. किसका अनुभव? ఏ అనుభవం కావాలి? भगवान का अनुभव चाहिए। భగవంతుడి యొక్క అనుభవం కావాలి. वो सारे दुनिया में ढूंढ रहे हैं। వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా కూడా వెతుకుతున్నారు. जब वो मठ में जाते हैं, जब ज्ञान सुनते हैं, माना भक्ति का ज्ञान सुनते हैं, उस समय उनको अच्छा लगता है। వాళ్ళు జనమంతా కూడా మఠానికి వెళ్ళి అక్కడ భక్తి యొక్క జ్ఞానాన్ని విన్నప్పుడు వాళ్ళకి బాగుంటుంది. लेकिन घर में आते ही वो भूल जाते हैं। కానీ ఇంటికి వచ్చిన వెంటనే వాటిని మర్చిపోతారు. अभी आपको क्या बनना है? అయితే ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలి? खुद अनुभवी मूर्त बनकर స్వయంగా మీరు అనుభవీ మూర్తి కింద తయారయ్యి सभी लोगों को अनुभव कराने के लिए అందరికీ కూడా అనుభవం చేయించడానికి निमित्त बनना है। నిమిత్తంగా తయారవ్వాలి. उसके लिए क्या लक्ष्य रखना है? దాని గురించి మీరు ఏం లక్ష్యం పెట్టుకోవాలి? ये तो बाबा ने टारगेट दिया है। బాబా ఇదైతే టార్గెట్ ఇచ్చారు. तो लक्ष्य क्या है? అయితే లక్ష్యం అంటే ఏంటి? फाइनली बाबा ने आपको क्यों सिलेक्शन किया है? ఫైనల్ గా బాబా మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? हम तो कहते हैं लक्ष्मी नारायण बनना है। మనం అంటాము లక్ష్మీనారాయణ కింద తయారవుతాము అని చెప్పి. भविष्य में लक्ष्मी नारायण बनना है तो अभी क्या करना है? భవిష్యత్తులో లక్ష్మీనారాయణ కింద తయారవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? अभी जो करेंगे उसका फल आपको भविष्य में मिलता है ना। మనము ఇప్పుడు ఏం చేస్తామో దాని ఫలితమే కదా మనకి భవిష్యత్తులో దొరుకుతుంది. अभी लक्ष्य है ఇప్పుడు లక్ష్యం ఏమిటంటే विश्व कल्याण करना। విశ్వ కళ్యాణం చేయడం ఇప్పుడు లక్ష్యం. क्योंकि आज विश्व तो गंदा हुआ है ना। ఎందుకంటే ఈ రోజు విశ్వం అంతా మురికిగా అయిపోయింది కదా. सारी दुनिया आज अज्ञान अंधकार में है। మొత్తం ప్రపంచం అంతా ఈ రోజుల్లో అజ్ఞాన అంధకారాల్లో ఉంది. तो ज्ञान सूर्य बनकर आपको रोशनी देना पड़ेगा। కాబట్టి మీరు జ్ఞాన సూర్యుల కింద తయారయ్యి మీరు ప్రకాశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. अपने मन बुद्धि को మన మనస్సు బుద్ధిని विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణం గురించి भगवान के हाथ में दे देना। భగవంతుని చేతిలోకి ఇవ్వండి. विश्व कल्याण कब होगा? విశ్వ కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది? कैसे होगा? ఎలా జరుగుతుంది? भगवान की शक्ति द्वारा ही होता है ना।
భగవంతుని శక్తి ద్వారానే జరుగుతుంది కదా! भगवान की शक्ति कहाँ है? భగవంతుని శక్తి ఎక్కడుంది? परमधाम में है। పరంధామంలో ఉంది. विश्व कहाँ है? విశ్వం ఎక్కడుంది? स्थूल वतन में है। స్థూలవతనంలో ఉంది. शांति और सप्तगुण कहाँ चाहिए? శాంతి, और सप्तगुण कहाँ चाहिए? శాంతి మరియు సప్తగుణాలు ఎక్కడ కావాలి? स्थूल वतन में चाहिए। స్థూలవతనంలోకి కావాలి. वहां से यहाँ कैसे आएगा? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తుంది ఈ శక్తి? आपके मन बुद्धि द्वारा आएगा। మీ మనస్సు బుద్ధి ద్వారా వస్తుంది. सारे विश्व को देना है तो మొత్తం విశ్వమంతటికి కూడా ఈ శక్తిని ఇవ్వాలి అంటే కనుక हर एक आत्मा को अलग अलग वैरायटी का शक्ति चाहिए। ప్రతి ఒక్క ఆత్మకు రకరకాల శక్తులు కావాలి. किसी को फाइनेंशियल प्रॉब्लम है, किसी को हेल्थ प्रॉब्लम है, किसी को रिलेशनशिप का प्रॉब्लम है। కొందరికేమో ఆర్థిక సమస్య ఉండొచ్చు, కొందరికేమో ఏదైనా రిలేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, కొందరికేమో ఆరోగ్యం గురించి ఏదో అవ్వచ్చు, సమస్య ఉండొచ్చు. हर एक के लिए इलाज और शक्ति अलग अलग है ना। ప్రతి ఒక్కరికి కూడా అక్కడ నివారణ మరియు శక్తి ఒకటే కదా! अलग अलग है, వేరే వేరే కదా! तो इसीलिए अलग अलग शक्ति का जरूरत है। కాబట్టి అక్కడ రకరకాల శక్తుల యొక్క అవసరమైతే ఉంది. सिर्फ आप एक कर्म के लिए अटेंशन रखेंगे तो आपके साथ एक ही शक्ति बाहर जाएगा। అయితే అక్కడ మీరు ఒక్క శక్తి గురించి అటెన్షన్ పెట్టారు అంటే ఆ ఒక్క శక్తే వెళ్తుంది. एक कर्म के लिए, एक समस्या के लिए आप अटेंशन रखेंगे तो उसके लिए सिर्फ एक ही शक्ति जाएगा। మీరు ఒక్క సమస్యకే గురించే అటెన్షన్ పెట్టారు అంటే అక్కడ ఒక్క శక్తే వెళ్తుంది. सारे विश्व के लिए चाहिए तो सर्व शक्ति जाएगा। అయితే మొత్తం విశ్వమంతటికి కావాలి అంటే కనుక సర్వశక్తులు కావాలి మీకు. किसके द्वारा जा रहा है? అవి ఎవరి ద్వారా వెళ్తున్నాయి? आपके द्वारा जा रहा है। మీ ద్వారా వెళ్తున్నాయి. कौन दे रहा है? ఎవరిస్తున్నారు? सर्वशक्तिमान दे रहा है। సర్వశక్తివంతుడు మనకి ఇవన్నీ ఇస్తున్నారు. आपके द्वारा जा रहे तो आप कौन बन गए? అప్పుడు మీ మీ ద్వారా ఈ సర్వశక్తులన్నీ ప్రవహిస్తున్నప్పుడు మీరు ఎలా తయారయ్యారు మీరు? आप क्या बन गए? మీరు ఎలా తయారయ్యారు? मास्टर मा- सर्वशक्तिमान बन गए। అప్పుడు మీరు మాస్టర్ సర్వశక్తివంతుల కింద తయారయ్యారు. आपके द्वारा शक्ति जा रहा है। మీ ద్వారా శక్తి వెళ్తుంది. कहाँ जा रहा है? ఎక్కడికి వెళ్తుంది? विश्व को जा रहा है। విశ్వానికి వెళ్తుంది. वहां से विश्व का कल्याण हो रहा है। అప్పుడు అక్కడ దాని ద్వారా విశ్వం యొక్క కళ్యాణం జరుగుతుంది. आप क्या बन गए? అప్పుడు మీరు ఎలా తయారయ్యారన్నట్టు? मास्टर विश्व कल्याणकारी बन गए। మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకారుల కింద తయారైనట్టు. जब वो सभी जड़ और चैतन्य शक्तियों को అప్పుడు మీరు ఆ ఆ జడ మరియు చైతన్య వస్తువులకు भगवान की शक्ति देने से, భగవంతుని యొక్క శక్తి ఇవ్వటం వల్ల, उनको कल्याण करने से వాళ్ళకి కళ్యాణం చేయటం వల్ల आपको वो लोग दिल से दुआ देते हैं। అప్పుడు మీకు వాళ్ళ నుంచి హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు అందుతాయి. कोई आपको अपोजिशन नहीं देते हैं, ఎవ్వరూ మిమ్మల్ని వ్యతిరేకించరు, कोई आपको गुस्सा नहीं करेगा, ఎవ్వరూ మిమ్మల్ని కోప్పడరు. क्योंकि उनको जो चाहिए आप दे रहे हैं ना। ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అవి మీరు ఇచ్చేశారు కదా! तो आप कौन बन गए? అప్పుడు మీరు ఎలా తయారయ్యారు? दुख में रहने वाले राज्य को राज्य चलाने वाले चक्रवर्ती बन गए। దుఃఖంలో ఉండే రాజ్యానికి ఆ राज्य चलाने वाले चक्रवर्ती बन गए। ఆ రాజ్యాన్ని మీరు నిర్వర్తించే చక్రవర్తుల కింద, పరిపాలించే చక్రవర్తుల కింద తయారయ్యారు మీరు. चक्रवर्ती माना राजा को राज्य चलाना है, ఇక్కడ చక్రవర్తి అంటే రాజు రాజ్యాన్ని నడిపించాలి. लेकिन वो राजा निश्चिंत रहना चाहिए। కానీ ఆ రాజు నిశ్చింతగా ఉండాలి. निश्चिंत चक्रवर्ती तो हम सिर्फ संगम युग में ही हो सकते हैं। అయితే మనం నిశ్చింత చక్రవర్తులుగా ఓన్లీ మనము సంగం యుగంలోనే ఉండగలం. चक्रवर्ती माना सारे विश्व को पालना करना। చక్రవర్తి అంటే మొత్తం విశ్వం అంతటిని పాలించేవారు. चक्रवर्ती का कर्म भी करना है, चिंता भी नहीं रहना चाहिए। ఇక్కడ చక్రవర్తి యొక్క పనులు చేయాలి, వాళ్ళకి ఏమి చింత కూడా ఉండకూడదు. कब होंगे? అలా ఎప్పుడు తయారవుతాము? उस जिम्मेदारी को बाबा को दे दो। ఆ బాధ్యత అంతటిని కూడా మీరు బాబాకి ఇవ్వండి. समय, संकल्प, श्वास, साधन भगवान के हाथ में दे दो। సమయము, సంకల్పము, శ్వాస, जिम्मेदारी ఆ బాధ్యత అన్ని కూడా బాబాకి ఇవ్వండి. तो बाबा आपके द्वारा शक्ति देता है, అప్పుడు బాబా మీ ద్వారా ఆ శక్తిని ఇస్తారు. सभी को पहुंच रहा है, అందరికీ అందుతుంది. किसी का ऑपोजिशन नहीं है। అప్పుడు ఎవరి దగ్గర నుంచి వ్యతిరేకత అన్నది రాదు. वहां बाबा से भी दुआ मिल रहा है,
అక్కడ బాబా దగ్గర నుంచి కూడా మనకి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. स्वयं भी खुश है, స్వయంగా కూడా మనం సంతోషంగా ఉంటాము. लोग भी खुश है, జనమందరూ కూడా సంతోషంగా ఉంటారు. आप सदा संतुष्ट रहते हैं। అప్పుడు మీరు సదా సంతుష్టంగా ఉంటారు. ये स्थिति वर्तमान में आपको आना चाहिए। అయితే ఈ స్థితి మీకు వర్తమానంలో రావాల్సి ఉంది. एक तरफ से शक्ति जाने का अनुभव, ఒకవైపు నుంచి శక్తి వెళ్ళేటటువంటి అనుభవము, लोगों का दुआ मिलने का अनुभव, జనం యొక్క ఆశీర్వాదాలు దొరికిన అనుభవము, अपनी स्थिति इंप्रूवमेंट्स होने का अनुभव, స్వయం యొక్క స్థితి ఇంప్రూవ్‌మెంట్ అయ్యేటటువంటి అనుభవము, अपने सारे समस्या का समाधान मिलने का अनुभव, మన సమస్య యొక్క అన్ని సమస్యలకి సమాధానం దొరికేటటువంటి అనుభవము, सर्व प्राप्ति का अनुभव సర్వ ప్రాప్తుల యొక్క అనుభవము आपको होना चाहिए। మీకు అవ్వాలి. ऐसी आत्मा అలాంటి ఆత్మ सदा चेहरे से मन से संतुष्ट रहता है। సదా ముఖంతోనూ మనస్సుతోనూ సంతుష్టంగా ఉంటారు. वो सदा प्रसन्न चित्त रहते हैं। వాళ్ళు సదా ప్రసన్న చిత్తుల కింద ఉంటారు. बाबा ने कहा चित्त माना बुद्धि, बुद्धि से वो खुश रहते हैं। బాబా అంటారు చిత్తము అంటే బుద్ధి. బుద్ధి చిత్తం అంటే బుద్ధి. बुद्धि से वो प्रसन्न रहते हैं। బుద్ధితో వాళ్ళు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు. उनके पास कितना पैसा है, कौन सा कपड़ा पहना है, जीभ में उन्होंने क्या खाया है, वो मैटर नहीं होता है। వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది, వాళ్ళు ఏం తిన్నారు, ఎలాంటి టేస్ట్ దొరికింది, అది కాదు ఇక్కడ. इंद्रिय सुख के तरफ वो अटेंशन नहीं रखते हैं। వాళ్ళు ఇంద్రియ సుఖాల వైపు అటెన్షన్ పెట్టరు. मेरे पास क्या है क्या नहीं है उसके बारे में नहीं सोचते हैं। నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏమి లేదు అన్నది కూడా వాళ్ళు ఆలోచించరు. लेकिन वर्तमान में जो कर्म कर चल रहा है కానీ వర్తమాన సమయంలో ఏం కర్మలు జరుగుతున్నాయో उसमें बहुत खुश रहता है। అందులో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. वो अपने साधना को दूसरों के साथ कंपैरिजन नहीं करते हैं। వాళ్ళు వాళ్ళ సాధనాల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోరు. ऐसे जो आत्मा संतुष्टता का अनुभव करती है అలా ఏ ఆత్మ అయితే ఇలా సంతుష్టత అనుభవం చేస్తారో वो संतुष्टता का वाइब्रेशन वायुमंडल में भी फैलता है। ఆ సంతుష్టత యొక్క वाइब्रेशंस వైబ్రేషన్స్ వాయుమండలంలో కూడా ప్రవహిస్తూ ఉంటాయి. इससे దీంతో कोई भी परिस्थिति आए उसमें वो आत्मा विजयी बन जाती है। ఏ పరిస్థితిలో వచ్చినా సరే ఆత్మ అందులో విజయులుగా అవుతుంది. वो कभी घबराती नहीं है, వాళ్ళు ఎప్పుడూ కంగారు పడరు, चिंता भी नहीं होती है। చింత కూడా పడరు. जो परिस्थिति आता है वो पेपर टाइगर बन जाता है। అయితే పరిస్థితి ఏదైతే వస్తుందో అది కాగితపు పులిలా అయిపోతుంది. सदा वो आत्माएं मनोरंजन में रहती है। సదా ఆత్మ మనోరంజనంలో ఉంటారు. मन उनका खुश रहता है। तन के बारे में बाबा नहीं कह रहा है, मन खुश रहता है। వాళ్ళ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. బాబా ఇక్కడ తను గురించి చెప్పటం లేదు, వాళ్ళ మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు. उनका डे टू डे लाइफ, వాళ్ళ రోజువారీ జీవితంలో उनका पुरुषार्थ, వాళ్ళ పురుషార్థము, साधना, సాధన, तपस्या, తపస్సు, सेवा, సేవ, कर्म కర్మలు इतना सहज आराम से करने लगते हैं। ఎంతో సహజంగా ఆరామంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. उनको कहाँ भी कुछ मेहनत का एहसास ही नहीं होता। వాళ్ళకి ఎక్కడ కూడా శ్రమ అనే అనుభవం అస్సలు అనుభూతి రాదు. उनका जीवन मनोरंजन का अनुभव होता है। వాళ్ళ జీవితం మనోరంజన యొక్క అనుభవం జరుగుతుంది వాళ్ళ జీవితంలో. भले भोजन के लिए उनको भले छाछ और चावल मिले फिर भी मन से वो बहुत खुश रहता है। వాళ్ళకి తినడానికి మజ్జిగ అన్నము దొరికినా వాళ్ళు మనసుతో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. क्योंकि उनको बेहद का इतना सुख का अनुभव होने लगता है ना। ఎందుకంటే వాళ్ళకి అనంతంగా అంత సుఖం యొక్క అనుభవం జరుగుతుంది కదా. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. बाबा ने आपको सिलेक्शन किया है ना, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. तो बाबा ने कुछ लक्ष्य दिया है। బాబా అయితే మీకు ఏదో లక్ష్యం ఇచ్చారు కదా. ऐसे लक्ष्य को आपने पाया है, అలాంటి లక్ష్యాన్ని మీరు పొందారా? उस लक्ष्य के अनुसार लक्षण भी दिखाई दे रहा है, ఆ లక్ష్యంతో పాటు దానికి తగ్గ లక్షణాలు కనిపిస్తున్నాయా? या दिन ब दिन चिंताएं टेंशन बढ़ रही है, లేకపోతే రోజు రోజుకు మీకు చింతలు, టెన్షన్ పెరుగుతున్నాయా?
या खुशी के बदले गुस्सा आ रहा है, లేకపోతే సంతోషానికి బదులు కోపం వస్తుందా? अपने ऊपर, अपने परिवार के ऊपर, ऑफिस में सभी लोगों के साथ गुस्सा आ रहा है, चेक करो। లేకపోతే స్వయం మీద, లేకపోతే మన పరివారం మీద, మీ పరివారం మీద, లేకపోతే మీ ఆఫీస్‌లో వాళ్ళందరి మీద కూడా కోపం వస్తుందా? చెక్ చేసుకోండి. कारण क्या है? కారణం ఏంటి? कोई भी बात में आप असंतुष्ट हो, ఏదైనా, ఏదైనా విషయంలో మీరు అసంతుష్టులుగా ఉంటే, असंतुष्टता का कारण क्या है? आपने जो कर्म किया है, कर्म का फल ठीक नहीं, इसलिए तो असंतुष्ट होता है। అక్కడ అసంతుష్టత ఎందుకొచ్చిందంటే, మీరు చేసిన కర్మల్లో మీకు కావలసిన ఫలితం రాలేదు. అందుకే మీరు అసంతుష్టుల కింద అయ్యారు. उस दिन जिनको जितना पेमेंट करना था, आपने पेमेंट नहीं किया, इसीलिए वो लोग आपको अपोजिशन डालते हैं। ఆ రోజు మీరు ఎంతమందికి పేమెంట్ చేయాలో, ఆ పేమెంట్ మీరు సరిగా చేయలేకపోయారు కాబట్టే మీకు వ్యతిరేకత వస్తుంది. उसका परिणाम असफलता है, దాని పరిణామము అసఫలత. उसका रिजल्ट असंतुष्टता है। దాని రిజల్ట్ అసంతుష్టత. आप अपने मन बुद्धि को, शरीर को, दुनिया वालों को असंतुष्टता देंगे, वो भी तो आपको वही देंगे ना। మీరు అందరికీ కూడా, ప్రపంచానికి అందరికీ, ఆత్మలందరికీ కూడా అసంతుష్టత ఇస్తే కనుక మీకు वो కూడా लोग भी आपको वही रिटर्न देंगे ना। వాళ్ళు కూడా మీకు అదే అసంతుష్టతనే ఇస్తారు కదా రిటర్న్ లో. हाँ। कोई जन्म में आपने किसी से लोन लिया था, ఏదో జన్మలో మీరు ఎవరి దగ్గర నుంచో లోన్ తీసుకున్నారు. वो आपके सामने आए, मेरा लोन पेमेंट करो। వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, నా లోన్ పేమెంట్ చేయండి అని చెప్పి. पति के रूप में, पत्नी के रूप में, भाई बहनों के रूप में, स्थूल साधन के रूप में आपके सामने आए हैं। భర్త రూపంలోనో, లేకపోతే అన్న చెల్లెళ్ళ రూపంలోనో, ఏదో పిల్లల రూపంలోనో వాళ్ళు మీ దగ్గరికి, ఏదో స్థూల వస్తువుల రూపంలోనే వచ్చారు మీ దగ్గరికి. हाँ। उनको पेमेंट करने के बदले उनको डांटेंगे तो उनसे, आपसे भी ज्यादा वो जोर से आपको डांटेगा ना। వాళ్ళకి ఆ లోన్ పేమెంట్ చేసే బదులు మీరు వాళ్ళ మీద అరిచారు అనుకోండి, మీకన్నా ఎక్కువగా వాళ్ళు మీ మీద అరుస్తారు కదా. तो गलती गलती तो आपका है। ఎందుకంటే తప్పు మీదే. उसके बाद आप क्या कहते हैं? దాని తర్వాత మీరు ఏమంటారు? बाबा, मेरा पति मेरा बात नहीं सुनते, मेरे पत्नी मेरे बात नहीं सुनते, बाबा को कंप्लेंट करते हैं। దాని తర్వాత అంటారు, బాబా నా భర్త నా మాట వినటం లేదు, లేకపోతే నా భార్య నా మాట వినటం లేదు అని చెప్పి బాబాకి కంప్లైంట్ చేస్తారు. कारण क्यों है? అయితే కారణం ఏంటి? जितना हर रोज पैसा चाहिए उतना राजयोग द्वारा कमाई नहीं कर रहे हो ना। ఎందుకంటే ఆ రోజు మీరు ఆ లోన్ చేయడానికి ఆ లోన్ తీర్చడానికి ఎంత సంపాదించాలో అంత సంపాదన మీరు యోగం ద్వారా సంపాదించుకోవట్లేదు. मुरली सुनने के टाइम पर మురళి వినే సమయంలో, विश्व कल्याण करने के लिए दो दो हाथ उठाते हो। మురళి వినే సమయంలో విశ్వ కళ్యాణం చేయడానికి రెండు చేతులు ఎత్తేస్తారు. जब योग पर जाते हो, बच्चों का कल्याण, पति का कल्याण स्टार्ट हो जाता है। కానీ యోగంలోకి వెళ్ళినప్పుడు మా పిల్లల కళ్యాణం జరగాలి, మా భర్త కళ్యాణం జరగాలి ఇదే వచ్చేస్తుంది. संकल्प क्या किया और प्रैक्टिकली क्या किया? మీరు సంకల్పం ఏం చేశారు, ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నారు? ठीक है, पति का और बच्चों का कल्याण हो गया। పోనీలేండి, ఇక్కడ పిల్లల యొక్క, భర్త యొక్క కళ్యాణం జరిగింది. वो लोग तो चुप रहेंगे, వాళ్ళు బానే ఉన్నారు. लेकिन बाकी लोग सभी आपको डांटेंगे ना, उनका पेमेंट तो नहीं किया। అప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని తిడతారు కదా, ఎందుకంటే వాళ్ళ పేమెంట్ మీరు చెయ్యలేదు కదా. घर में तो 100 लोग हैं, 2 लोगों को भोजन देंगे तो बाकी 98 लोग आपको डांटेंगे कि नहीं? ఇంట్లో ఒక 100 మంది ఉన్నారు, ఇద్దరికే మీరు భోజనాన్ని పెట్టారు, అప్పుడు మిగతా 98 మంది వచ్చి మీ మీద అరుస్తారు కదా. क्योंकि उन सभी लोगों को भोजन देने का जिम्मेदारी आपका है। ఎందుకంటే వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాల్సినటువంటి బాధ్యత మీదే కదా. तो बाप दादा ने वरदान क्या दिया? అయితే బాప్దాదా వరదానం ఏమిచ్చారు? सदा खुश रहो, आबाद रहो। సదా మీరు సంతోషంగా ఉండండి, సంపన్నంగా ఉండండి అని చెప్పి. बाबा तो सभी को वरदान देता है। బాబా అయితే అందరికీ వరదానం ఇస్తారు. बाप तो एक ही है, తండ్రి అయితే ఒక్కరే. लेकिन रिजल्ट में डिफरेंस क्यों है? కానీ ఫలితాలు వచ్చేసరికి భేదాలు ఎందుకు వస్తున్నాయి? क्योंकि ఎందుకంటే कोई कोई विधि विधान को ठीक से फॉलो नहीं करता है। కొంతమంది విధి విధానాలని సరిగా ఫాలో అవ్వటం లేదు. अपने जिंदगी में धारणा नहीं करता है। వాళ్ళ జీవితంలో ధారణ చేయటం లేదు. कभी कभी विश्व कल्याण बनते हैं, कभी कभी चुप रहता है। అప్పుడప్పుడు విశ్వ కళ్యాణకారుల కింద అవుతారు, అప్పుడప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. कभी कभी सर्व शक्तियां आती है, कभी कभी सिर्फ शक्तियां आ जाती है। అప్పుడప్పుడు సర్వశక్తులు వస్తాయి, అప్పుడప్పుడు శక్తులే వస్తాయి.
इसलिए అందువల్ల जो रिजल्ट्स आना चाहिए वो नहीं आता है। ఏ రిజల్ట్ అయితే రావాలో అవి రావటం లేదు. बाबा ने कहा మరి ఏం చెప్పారంటే वरदान सुनने से, వరదానం వినడం వల్ల, पढ़ने से, చదవటం వల్ల, नोट करने से, నోట్ చేసుకోవటం వల్ల, मुरली के बाद बहन जी को कहने से మళ్ళీ తర్వాత అక్కయ్యకి చెప్పడంలోనూ वो वरदान आपका नहीं होगा। వరదానం నీది అవ్వదు. बाबा वरदान रूपी बीज देता है, బాబా వరదానం అనే రూపంలో ఒక బీజం ఇస్తారు. उसको क्या करना है? మనం దాన్ని ఏం చేయాలి? धरती में डालना है ना, మనము నేలలో మట్టిలో వెయ్యాలి కదా, धरती में डालना है, భూమిలో వెయ్యాలి కదా, उसको पानी डालना है, దానికి నీళ్లు వెయ్యాలి, वो बड़ा होना चाहिए, అది పెద్దది అవ్వాలి, उसके बाद उसको फल आना चाहिए। దాని తర్వాత ఆ వృక్షానికి పళ్ళు రావాలి, वो फल खाएंगे तभी तो वो वरदान आपको होगा। ఆ పండ్లు తింటేనే కదా, అప్పుడే కదా మీది వరదానం అవుతుంది. అది ऐसे ही అదే वरदान के लिए जो भी बाबा ने कंडीशन कहा है, వరదానం గురించి బాబా ఏ కండిషన్ అయితే మీకు ఇచ్చారో, विधि विधान कहा है, విధి విధానం చెప్పారో, जब तक आप उसको फॉलो नहीं करते हो ఎప్పటి వరకు మీరు దాన్ని ఫాలో చెయ్యలేకపోతారో तब तक वो वरदान आपका नहीं होगा। అప్పటి వరకు ఆ వరదానం మీదిగా అవ్వదు. इसलिए అందువల్ల जो भी वरदान मिला है ఏ వరదానం మీకు దొరికిందో समय के अनुसार कार्य में लगाओ, సమయం అనుసారంగా దాన్ని కార్యంలోకి పెట్టండి. तब वो वरदान आपका हो जाएगा। అప్పుడు ఆ వరదానం మీదిగా అవుతుంది. अब अपने को मास्टर सर्वशक्तिमान कहते हो, ఇప్పుడు మిమ్మల్ని మీరు మాస్టర్ శక్తివంతుల కింద సర్వశక్తివంతుల కింద అంటారు. लेकिन मन बुद्धि को विश्व कल्याण के लिए भगवान के हाथ में देना चाहिए ना। అయితే మీరు మీ మనసు బుద్ధిని విశ్వ కళ్యాణం చేయడానికి భగవంతుని చేతిలోకి ఇవ్వాలి కదా. विश्व तक भगवान की शक्ति फ्लो होना चाहिए, तो आपको भी उतना पवित्र रहना चाहिए ना। విశ్వం వరకు ఆ శక్తి ఫ్లో అవ్వాలి అంటే కనుక మీరు కూడా పవిత్రుల కింద, అంత పవిత్రుల కింద ఉండాలి కదా. सूर्य का रोशनी धरती तक आता है, సూర్యుని యొక్క ప్రకాశము భూమి వరకు వస్తుంది. लेकिन बीच में क्लाउड है तो वो नहीं आएगा ना। కానీ మధ్యలో మేఘం ఉంటే కనుక అది రాదు కదా. ऐसी परिस्थितियां विघ्न अपने हिसाब किताब रहेगा तो आपके द्वारा भगवान की शक्ति नीचे नहीं जाएगा। అలాగే పరిస్థితులు, లెక్కాచారాలు ఇలా ఉంటే గనక, మధ్యలో వస్తే గనక మీ దగ్గర నుంచి ఈ ఈ శక్తి అలా ఫ్లో అవ్వదు. इसके लिए आप क्या कहते हो? దీన్ని మీరు ఏమంటారు? आप 1000 कारण बताते हो। దీని గురించి మీరు 1000 కారణాలు చెప్తారు. बाबा क्या कहते हैं? ఇప్పుడు బాబా ఏమంటారు? कारण को समाप्त कर समाधान स्वरूप बनो। మీరు ఆ కారణాన్ని సమాప్తం చేసి సమాధాన స్వరూపుల కింద తయారవ్వండి అంటారు. कारण क्यों आता है? కారణం ఎందుకు వస్తుంది? बच्चों को भोजन बनाने के लिए कारण नहीं आता है, పిల్లలకి భోజనం తయారు చేయడానికి కారణం రాదు, शॉपिंग के लिए कारण नहीं आता है, షాపింగ్ చేయడానికి కారణం రాదు, शादी में जाने के लिए कारण नहीं आता है, వివాహానికి వెళ్ళడానికి కారణం ఏమీ రాదు, तीर्थ यात्रा में जाने के लिए कारण नहीं आता है, తీర్థయాత్రలు చేయడానికి కూడా కారణం ఏమీ రాదు. ईश्वरीय कार्य करने के लिए कारण आ जाता है। ఈశ్వరీయ కార్యం ఏమైనా చెయ్యాలి అంటే కారణాలు వచ్చేస్తాయి. बाबा कहता है బాబా అంటారు, जितना ईश्वरीय कार्य करेंगे ना ये सारे समस्या का समाधान मिल जाएगा। బాబా అంటారు ఎంత మీరు ఈశ్వరీయ కార్యం చేస్తే వీటన్నిటికీ కూడా మీకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్తారు. लौकिक में भी शरीर के लिए बहुत समस्याएं आते हैं ना, లౌకికంలో కూడా శరీరానికి చాలా సమస్యలు వస్తాయి కదా. उसमें मैक्सिमम समस्या का समाधान धन से ही मिलता है ना। అయితే వాటిలో ఎక్కువ వాటికి సమస్యలకి సమాధానం ధనంతోనే దొరుకుతుంది కదా. आपने ज्यादा कमाई की, आपके पास पैसा है, पैसा दे दो, समस्या का समाधान ले लो। మీరు ఎక్కువ సంపాదించుకున్నారు కాబట్టి ఆ సమస్యకి సమాధానం ధనంతో ఇచ్చేస్తారు. आप कमा ही नहीं करेंगे तो समस्या का समाधान कैसे होगा? మీరు సంపాదించుకోలేదు అనుకోండి, ఆ సమస్యకి సమాధానం ఎలా వస్తుంది? इसीलिए అందువల్ల अपने मन बुद्धि को మీ మనస్సు బుద్ధికి, सबसे हटाकर మీ మనస్సు బుద్ధిని అన్నిటి నుంచి తీసివేసి ईश्वरीय कमाई में लगा देना। ఈశ్వరీయ సంపాదన మీద పెట్టండి. लौकिक में भी देखो, లౌకికంలో కూడా చూడండి,
उनको भगवान कौन है मालूम नहीं है, వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఎవరో తెలీదు. फिर भी అయినా కూడా अपने जिंदगी को कुर्बान करने के लिए वो लोग रेडी है। అయినా సరే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయడానికి, వాళ్ళు బలిహారం ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. लेकिन बाबा आपको जिंदगी कुर्बान करने के लिए नहीं कह रहे हैं। కానీ బాబా మిమ్మల్ని జీవితాన్ని త్యాగం చేయండి అని అనటం లేదు. जिंदगी के बीच बीच में समय निकाल कर अपने मन बुद्धि भगवान के हाथ में दे दो, ये बाबा कह रहा है। జీవితంలో మధ్య మధ్యలో మీ సమయాన్ని కొంత తీసుకుని అది బాబాకి ఇమ్మంటున్నారు. तो इस साल में क्या नया करेंगे? అయితే ఈ సంవత్సరంలో కొత్తగా ఏం చేద్దాము? भक्त आपके जो भगत हैं, మీ భక్తులైతే ఎవరైతే ఉన్నారో, दुखी आत्माएं हैं, దుఃఖితులైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, आपके जो फ्रेंड हैं, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, और अलौकिक परिवार के सहयोगी हैं, అలౌకిక పరివారంలో సహయోగిలు ఎవరైతే ఉన్నారో, ये लोग इतना रो रहे हैं, వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారు అంటే उनको सहयोग देना है ना। వాళ్ళందరికీ కూడా మీరు సహయోగం ఇవ్వాలి కదా. समय को भी आप देख रहे हो ना, సమయాన్ని కూడా మీరు చూస్తున్నారు కదా. माया भी जाने के लिए रेडी है। మాయ కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. समझ लो एक कोई आदमी ने कुछ गलती किया, ఇలా అనుకోండి, ఒక ఆత్మ ఏదో తప్పు చేసింది. उसके अनुसार उनको कोर्ट में सजा मिलता है। అప్పుడు దాని అనుసారంగా, ఆ తప్పు అనుసారంగానే వాళ్ళకి ఆమెకి కోర్టులో శిక్ష దొరుకుతుంది. उसके साथ कभी कभी क्या होता है, आप इतना पैसा देंगे तो आपको इतना सजा कम होगा, वो भी जो जज है ना अपना जो जजमेंट सुनाता है। ఒక్కసారి ఈ శిక్షకి ఇంత ధనం ఇస్తే కూడా ఇంత శిక్ష తగ్గుతుంది అని కూడా జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు, हाँ, తీర్పిస్తూ ఉంటారు జడ్జిలు हाँ। ఒక్కసారి. इतना पैसा आपने पेमेंट नहीं किया तो और 2 साल आपको क्या करना पड़ेगा, सजा काटना पड़ेगा। ఇంత ధనం మీరు ఇవ్వకపోతే గనక ఇంకా 2 సంవత్సరాలు మీరు శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని చెప్తారు. हाँ, अभी आपके पास पैसा है तो అయితే ఇప్పుడు మీ దగ్గర ధనం ఉంటే గనుక उस पैसे को उनको देकर ఆ ధనాన్ని మీరు వాళ్ళకి ఇచ్చి, उन्होंने जो विकर्म किया है उसका फल जो भोगता है, అయితే మీరు ఆ వికర్మ, वो जो आत्मा जो जेल में है उसके विकर्म के कारण उनको वो सजा भोगना पड़ता है। అయితే అక్కడ అతను జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ వికర్మల ఆధారంగా వాళ్ళు ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. हाँ, आप पैसे देने से वो जेल से बाहर आएगा ना, అయితే మీరు ధనం ఇస్తే ఆయన జైలు నుంచి బయటకు వచ్చేస్తారు కదా. तो वो अपना कमाई करके आपको रिटर्न में दे देगा ना। అప్పుడు ఆ ఆత్మ సంపాదన సంపాదించి మీకు రిటర్న్ ఇచ్చేయచ్చు కదా ఆ ధనము. आज नहीं तो कल देगा। ఈ రోజు లేకపోతే రేపు ఇస్తారు. ऐसे आप उन आत्माओं को सहयोग दे सकते हो ना। అలా మీరు అలాంటి ఆత్మలకు సహయోగం ఇవ్వవచ్చు కదా. अपने भाई लोगों को भी, किसी को फाइनेंशियल प्रॉब्लम में, शादी में, हेल्थ में, इश्यू में, उस समय उनको सहयोग देते हो ना। మన సోదర సోదరీలకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు అలాగే ఇస్తూ ఉంటారు కదా సంపాదనలో కొంచెం. ऐसे అలాగే रूहानी कमाई द्वारा ఆత్మిక సంపాదన ద్వారా सारे विश्व को देना है। మొత్తం విశ్వం అంతటికి ఇవ్వాలి. सारे विश्व को देना है तो उतना कमाई भी तो चाहिए। అంత విశ్వం అంతటికి కూడా ఇవ్వాలి అంటే అంత సంపాదన కూడా ఉండాలి కదా మన దగ్గర. पदमा पदम कमाई चाहिए ना। పదమాపదమాల యొక్క సంపాదన కావాలి కదా. आप सभी ब्राह्मण बने हो, మీరందరూ కూడా బ్రాహ్మణుల కింద తయారయ్యారు. क्यों बने हो? ఎందుకు తయారయ్యారు? विश्व परिवर्तन करने के लिए ब्राह्मण बने हो ना। విశ్వ పరివర్తన చేయడానికే కదా బ్రాహ్మణుల కింద తయారయ్యారు. अपने भाई आत्माओं का वो रोना सुनाई नहीं दे रहा है क्या? మీ సోదర సోదరీల యొక్క దుఃఖము మీకు వినిపించటం లేదా? परम धाम में जब आप बाप के साथ में थे, एक ही परिवार में थे ना अपने घर में, పరంధామంలో మీరు బాబాతో ఉన్నప్పుడు మీరందరూ ఒకే పరివారంలో ఉండేవారు కదా. एक माता पिता के आप सारा बच्चे हैं ना। ఒక తల్లి తండ్రి యొక్క పిల్లలే కదా మీరందరూ. यहाँ ड्रामा के अनुसार अलग अलग आत्माएं अलग अलग पाठ कर रहे हैं। ఇక్కడ డ్రామా అనుసారంగా రకరకాల ఆత్మలు రకరకాల పాత్రల్ని చేస్తున్నారు. तो अभी उनको तो पैसे का जरूरत है। అయితే ఇప్పుడు వాళ్ళకి ధనం యొక్క అవసరం ఉంది. आप देंगे तो वो कितना दुआ देंगे जानते हैं आप? మీరు అవి ఇస్తే గనక వాళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తారో తెలుసా మీకు? इसीलिए అందువల్ల वर्तमान समय के अनुसार వర్తమాన సమయానుసారంగా आपको अनुभवी मूर्त बनना है। మీరు అనుభవి మూర్తుల కింద తయారవ్వాలి. उसका आधार क्या है? దీని ఆధారం ఏంటి? दृढ़ता। దృఢత.
यस, ऐसे कार्य मैं ही कर सकता हूँ, ఇలాంటి కార్యము నేనే చేయగలుగుతాను, मुझे ही करना है। నేనే చెయ్యాలి. ऐसा नहीं दादी लोग करेंगे, माउंट आबू वाले करेंगे, ऐसा नहीं। అలా అని కాదు నేను మౌంట్ ఆబూ వాళ్ళు చేస్తారు, ఇది వాళ్ళ పని, లేకపోతే దాదీల పని అని కాదు ఇది. सफलता की चाबी है दृढ़ता, సఫలత యొక్క తాళం చెవి దృఢత. उसके साथ निरंतर करना है। దాంతో మనం ఎప్పుడు చేయాలి అట్లా. इससे क्या होता है, దీంతో ఏం జరుగుతుంది? आपका कारण और बाकी लोगों का कारण सारा निवारण में परिवर्तन हो जाएगा। దృఢత్వం ఉండడం వల్ల మీ కారణాలు, వేరే వారి కారణాలు అన్నీ కూడా, అన్నిటికీ కూడా నివారణ దొరుకుతుంది. आपको तो మీకు, पास भी तो ऑनर बनना है ना। మీరైతే పాస్ విత్ ఓనర్ కింద అవ్వాలి కదా. वैसे तो 4 सब्जेक्ट हैं, అయితే అలా అయితే 4 సబ్జెక్టులు ఉన్నాయి. ज्ञान योग धारणा सेवा। జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ. हर एक आत्मा ప్రతి ఒక్క ఆత్మ यथाशक्ति, యథాశక్తి, यथाशक्ति मन आपके पास हर रोज जितना कमाई करते उतना शक्ति। యథాశక్తి అంటే మీరు ప్రతిరోజు ఎంత శక్తిని సంపాదిస్తారో అంత శక్తి. आपने कमाई की, आपके लिए काफी नहीं है तो दूसरों को भोजन कैसे देंगे। మీరు ఆ రోజు ఎంతైతే సంపాదించుకున్నారో అది మీకే సరిపోకపోతే కనుక, మీరు వేరే వాళ్ళకి, మీకే సరిపోతే అది మీరు వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు? थोड़ा पैसा है तो सिर्फ थोड़ा ही दान देंगे ना, भले आगे वालों को लाखों चाहिए, आपके पास पैसा तो 1 रुपए है तो आप 1 ही रुपए दे सकते हो ना। మీ దగ్గర తక్కువ ధనం, తక్కువ ఉంటే తక్కువే ఇస్తారు. ఎలాగంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళకి లక్షల్లో కావాలి ధనము, కానీ మీ దగ్గర ₹1 అంటే ఆ ₹1 ఇస్తారు. तो हर रोज కాబట్టి ప్రతిరోజు ईश्वरीय कार्य द्वारा ఈశ్వరీయ కార్యం ద్వారా जितना शक्ति लिया है ఎంత శక్తి తీసుకున్నారో उसके आधार पर దాని ఆధారంగా बच्चे పిల్లలు, ज्ञानी भी है, జ్ఞానులు కూడా, योगी भी है, యోగీలు కూడా धारणा भी कर रहे हैं, ధారణ చేస్తున్నారు, सेवा भी कर रहे हैं। సేవ కూడా చేస్తున్నారు. लेकिन కానీ अनुभव के स्वरूप में बहुत कमी है। అనుభవం యొక్క స్వరూపంలో చాలా తక్కువగా ఉన్నారు. उसमें అందులో सेवा में तो बहुत अच्छे हैं, సేవలో అయితే చాలా బాగా ఉన్నారు. नंबरवार पुरुषार्थ के अनुसार कर रहे हैं, నెంబర్ नंबरवार पुरुषार्थ के अनुसार कर रहे हैं। వారి పురుషార్థం అనుసారంగానే చేస్తున్నారు. लेकिन కానీ समय के अनुसार సమయం అనుసారంగా जो फास्ट में तीव्रता में परिवर्तन होना चाहिए ఎంత ఫాస్ట్ గా, ఎంత వేగంతో, తీవ్రతతో పరివర్తన జరగాలో वो नहीं होना चाहिए। అలా అవ్వకూడదు. सबसे श्रेष्ठ अथॉरिटी है अनुभव की अथॉरिटी। అన్నిటికన్నా శ్రేష్టమైన అథారిటీ ఏంటి అంటే అనుభవం యొక్క అథారిటీ. आप माने या न माने, मुझे अनुभव हुआ है, उतना कॉन्फिडेंस से वो बात करेंगे। మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నాకైతే అనుభవం జరిగింది అన్న కాన్ఫిడెన్స్ లో ఉండాలి. इसलिए चेक करो, అందువల్ల చెక్ చేసుకోండి. हर बात में अनुभवी है। ప్రతి విషయంలోనూ మీరు అనుభవీల కింద ఉన్నారా? जो अनुभवी मूर्त रहते हैं ना, అనుభవీ మూర్తులు ఉంటారు కదా, ఎవరైతే ఉంటారో వాళ్ళు वो सदा बाबा के दिल में रहते हैं। వాళ్ళు సదా బాబా యొక్క హృదయంలో ఉంటారు. वो कभी भी अपसेट नहीं होते हैं, వాళ్ళు ఎప్పుడు కూడా అప్సెట్ అవ్వరు, एक रस स्थिति में रहते हैं। ఏకరస స్థితిలో ఉంటారు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मैं उस सीट पर सदा रहता हूँ। నువ్వు ఆ సీటు మీద సదా ఉంటానా? उनको योग लगाना बहुत आसान रहता है, వాళ్ళకి యోగం చేయడం చాలా సులువుగా అనిపిస్తూ ఉంటుంది. इसीलिए అందువల్ల आवश्यकता के अनुसार आपको इस स्थिति को लाना है। ఆవశ్యకత అనుసారంగా వాళ్ళు ఈ స్థితిని తీసుకురావాలి. ऐसी आत्माएं అలాంటి ఆత్మలు माया के अथॉरिटी से भी अनुभव की अथॉरिटी पदमा पदमा गुण ऊंची है। మాయా माया की अथॉरिटी మాయ యొక్క అథారిటీ నుంచి అనుభవి అథారిటీ, पदमा पदमा गुण श्रेष्ठ है। అనుభవి అథారిటీల కింద పదమాల గుణాల యొక్క శ్రేష్ఠులు. खुद को अनुभव होना चाहिए, सुनी हुई बात नहीं। స్వయానికి అనుభవం అవ్వాలి, విన్న మాటలు కాదు. इसलिए అందువల్ల संतुष्ट मणि बनो। మీరు సంతుష్టమణుల కింద తయారవ్వండి. ऐसी आत्माएं ही లాంటి ఆత్మలే
बाबा के गले का हार बनते हैं। బాబా యొక్క మెడలో హారం కింద తయారవుతారు. हाँ, भले लक्ष्मी नारायण तो नहीं बन सकते, లక్ష్మీనారాయణ కింద తయారవ్వకపోవచ్చు, लेकिन पास भी तो हॉनर तो आ सकते हैं ना। కానీ పాశ్వితానాల కింద రావచ్చు కదా. 108 में तो आ सकते हैं ना। 108 మడుల్లోకి రావచ్చు కదా. एटलीस्ट 100 लोगों के साथ संस्कार तो मिलन मत करो। కాబట్టి అట్లీస్ట్ ఆ 108తోనూ సంస్కార విలనం చేసుకోండి. ऐसी आत्माएं అలాంటి ఆత్మలు सदा संतुष्टता का वाइब्रेशंस वायुमंडल में फैलाते रहते हैं। అలాంటి ఆత్మలు సదా సంతుష్టత యొక్క వైబ్రేషన్స్ వాయుమండలంలోకి ప్రవహింపచేస్తూ ఉంటారు. इससे दूसरों लोगों को सहज सहयोग मिलता रहेगा। దీంతో వేరే వాళ్ళందరికీ సహజంగా సహయోగం దొరుకుతూ ఉంటుంది. ऐसी सेवा ఇలాంటి సేవ सदा करना है। సదా చేయాలి. ऐसे एक अपॉर्चुनिटी ఇలాంటి అవకాశము कभी भी आ सकता है, ఎప్పుడైనా రావచ్చు. अचानक आ सकता है, आपको एवे रेडी रहना है। సడన్ గా కూడా రావచ్చు. మీరు ఎవరు రెడీగా ఉండాలి. ऐसे बाबा आप बच्चों से चाहते हैं। ఇలా బాబా మీ పిల్లలందరి దగ్గర నుంచి కోరుకుంటున్నారు. बाप के दिल की आशाओं को पूर्ण करने वाले తండ్రి యొక్క ఆ హృదయం యొక్క ఆశల్ని పూర్తి చేసేటటువంటి వారు आशाओं का दीपक बनना है। ఆశా దీపాల కింద తయారవ్వాలి. बच्चे तो हाथ उठाने में बहुत होशियार है, పిల్లలైతే చేతులెత్తడంలో చాలా తెలివైన వాళ్ళు. लेकिन बाबा को अनुभवी चाहिए। కానీ బాబాకి అనుభవీలు కావాలి. आपने बाबा के साथ क्या वायदा किया है? మీరు బాబాతో ఏం ఏం ఏమి ప్రామిస్ చేశారు? बाप समान बनेंगे, తండ్రితో సమానంగా ఉంటాం, తయారవుతాము. और परमधाम में भी बाबा के साथ में जाएंगे। పరంధామాల్లో కూడా బాబాతోనే వెళ్తాము. सत्युग में बाबा के साथ राज्य करेंगे। సత్యయుగంలో మేము బాబాతో కలిపి రాజ్యం చేస్తాము. बाबा के साथ बाबा के राज्य में प्रजा बनेंगे, ऐसे वायदा किया है क्या? बाबा के राज्य में, बाबा के पैलेस में झाड़ू लगाएंगे, ऐसे वादा किया है क्या? బాబాతో కలిసి బాబా యొక్క ప్యాలెస్ లో ప్రజల కింద అంటే అక్కడ తుడిచే వాళ్ళు అట్లా వాళ్ళలా తయారవుతామని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేశామా? ऐसा करना है तो सिर्फ 7 डेज कोर्स लिया तो हो जाता है। అలా అవ్వాలి అంటే ఓన్లీ వారం రోజులు 7 డేస్ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. लक्ष्य तो बहुत बड़ा है, లక్ష్యం అయితే చాలా పెద్దది ఉంది. लेकिन लक्षण उसके समान नहीं है। కానీ లక్షణాలు దాంతో సమానంగా లేవు. सिर्फ कहने से लिखने से नहीं होता है। ఓన్లీ అనడం వల్ల రాయడం వల్ల అవ్వదు. जब योग पर बैठते हो, యోగంలో కూర్చున్నప్పుడు खुशी से ये कर्म हो रहा है, ऐसे एहसास होता है क्या? సంతోషంతో కర్మలు జరుగుతున్నాయి ఇలాంటి అనుభవం జరుగుతుందా? सारा दिन जो भी कर्म करते हो, రోజంతా కూడా ఏ కర్మలు చేస్తారో किसी से भी ओपोजिशन नहीं, किसी से भी कॉन्फ्लिक्ट नहीं। ఎవ్వరితోనూ కూడా వ్యతిరేకత రావటం లేదు అంటే కనుక स्थूल हो सूक्ष्म हो, స్థూలంలో అవ్వచ్చు, సూక్ష్మంలో అవ్వచ్చు, सदा खुश रहना। సదా సంతోషంగా ఉండండి. इसलिए అందువల్ల हर पल ప్రతి నిమిషము हर आत्मा को ప్రతి ఆత్మకు सदा ईश्वरीय सुख देने के लिए निमित्त बनना, సదా ఈశ్వరీయ సుఖం ఇవ్వడానికి మీరు నిమిత్తంగా తయారవ్వండి. सदा बाप दादा के गोद में रहना। సదా బాప్దాదా యొక్క ఒడిలో ఉండండి. ऐसे मैं हूं या नहीं हूं, అలా నేను ఉన్నానా లేకపోతే లేనా खुद को चेक करना, दूसरों को चेक मत करना। స్వయాన్ని చెక్ చేసుకోండి, అంతేగాని వేరే వాడిని చెక్ చేయొద్దు. मेरे बच्चे दूसरों को चेक करने में बहुत होशियार है, నా పిల్లలైతే వేరే వాళ్ళు చెక్ చేయడంలో చాలా తెలివైన వాళ్ళు, लेकिन स्वयं को चेक करना है। కానీ స్వయాన్ని చెక్ చేసుకోవాలి. तो इस अनुभव में लवलीन रहना। కాబట్టి ఈ అనుభవంలో లవలీనంగా ఉండండి. फाइनली लक्ष्य क्या है? ఫైనల్ గా లక్ష్యం ఏమిటి? मन बाबा के हाथ में देकर, మనస్సు బాబా యొక్క చేతిలోకి ఇచ్చి विश्व कल्याण की संकल्प लेकर విశ్వ కళ్యాణం యొక్క సంకల్పం తీసుకుని बाबा की बाजू में बैठना, పక్కనే కూర్చోవాలి. बाबा का शक्ति फ्लो होने का अनुभव होना, బాబా యొక్క శక్తి ఫ్లో అయ్యేటటువంటి అనుభవం జరగాలి. और दुनिया के सभी लोगों का दुआ आपको मिलने का अनुभव करना। ప్రపంచంలో అందరి దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలు దొరికేటటువంటి అనుభవం కూడా మీకు కలగాలి. फाइनली संगम युग का हाईएस्ट अतीन्द्रिय सुख का अनुभव करना है। ఫైనల్ గా సంగమ యోగం యొక్క ఉన్నతమైన सुखों का, अतीन्द्रिय सुख का अनुभव करना है।
ఇంద్రియ సుఖం యొక్క అనుభవం కలగాలి. वो लेवल आप पहुंच गए, ఆ లెవెల్ కి మీరు వెళ్ళారు అంటే కనుక उस लेवल में ही ज्यादा समय रहने के लिए आपको ट्राई करना है। ఆ లెవెల్లోనే మీరు ఎక్కువ సమయం ఉండడానికి కూడా ట్రై చేయాలి. उस लेवल को पहुंचने के लिए 1 सेकंड चाहिए। ఆ లెవెల్ కి వెళ్ళాలి అంటే మీకు ఒక్క సెకండ్ కావాలి. जहां चाहो जैसे चाहो उस लेवल पर आपको स्थिति में पहुंचना चाहिए। ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఒక్క సెకండ్ లోకి వెళ్ళిపోవాలి. ఒక్క సెకండ్ లో ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. प्रैक्टिस अभी ही करना है, ప్రాక్టీస్ ఇప్పుడే చేయాలి. क्योंकि सभी लोगों को भगवान का मैसेज मिलने के बाद दुनिया विनाश होने वाला है। ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భగవంతుని మెసేజ్ దొరికాక వినాశనం అయ్యేటటువంటిది ఉంది. विनाश माना क्या है? सारे आत्मा परम धाम जाना है ना। వినాశనం అంటే ఏంటి? అన్ని ఆత్మలు కూడా పరంధామం వెళ్ళిపోతాయి కదా. जब तक भगवान का पहचान नहीं मिलता है तब तक वो वापस नहीं जा सकती है ना। ఎప్పటి వరకు అయితే వాళ్ళకి భగవంతుని గుర్తింపు తెలీదో అప్పటి వరకు వాళ్ళు భగవంతుని దగ్గరికి పరంధామానికి వెళ్ళలేరు కదా. भले वो लोग भगवान का ज्ञान नहीं लेते, लेकिन भगवान का जो सत्य शांति है ना, सप्त गुण है ना, वो अनुभव उनको होना चाहिए। వాళ్ళు భగవంతుని చూడకపో ज्ञान తెలియకపో उनको नहीं मिलता है, ज्ञान। వాళ్ళకి జ్ఞానము తె- తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి సప్త గుణాల యొక్క అనుభవం అయితే జరగాలి. अनुभव कराने वाले कौन? అలా అనుభవం చేయించే వాళ్ళు ఎవరు? तो हर रोज जब योग पर बैठते हो ऐसा स्थिति रहता है, चेक करो। కాబట్టి ప్రతిరోజు యోగంలో కూర్చున్నప్పుడు ఇలాంటి స్థితి ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ऐसे लक्ष्य और लक्षण समान बने। అలా మీరు లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.